హలో, ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్లో ఫ్లాట్ మరియు కర్వ్డ్ సర్ఫేసెస్ యొక్క బ్లూ మ్యాథ్ని చెక్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ పాఠం ముగింపులో మీరు చేయగలిగేవి: ప్రషియన్ బ్లూను మరియు దాని ఉపయోగాలు గుర్తించడం, ఫ్లాట్ సర్ఫేస్లపై బ్లూ మ్యాథ్ చెక్ చేయడం, వక్ర సర్ఫేస్లపై బ్లూ మ్యాథ్ చెక్ చేయడం, ఇంజనీర్ బ్లూను లిన్సీడ్ ఆయిల్ వంటి నూనె పదార్థంతో ప్రషియన్ బ్లూ కలిపి తయారు చేస్తారు. మెటల్ పనిలో మచ్చను త్వరగా ఆరబెట్టడం ద్వారా మార్కింగ్ అవుట్ ఆపరేషన్ జరుగుతుంది. మార్కింగ్ అవుట్ బ్లూ మరియు స్క్రాపింగ్ బ్లూ రెండింటిని ఇంజనీర్ బ్లూగా సూచించవచ్చు. ఫైనల్ అసెంబ్లీ సమయంలో మౌల్డ్ యొక్క పుటాకారం అంటే కాంకేవ్ మరియు కుంభాకారం అంటే కాన్వెక్స్ సరిపోలినప్పుడు ప్రషియన్ బ్లూను పనిముట్లు తయారీదారులు ఎక్కువగా ఉపయోగిస్తారు. రెండు మూలకాల కలయికలో పనిచేయడానికి వర్తించే అత్యంత వర్ణద్రవ్యం కలిగిన పేస్ట్ను బ్లూ మ్యాచింగ్ అంటారు. ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించడానికి బ్లూ మ్యాచింగ్ ప్రక్రియ తప్పనిసరి. ఇప్పుడు మనం ఫ్లాట్ సర్ఫేస్లపై బ్లూ మ్యాథ్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా వర్క్ పీస్ మరియు రెఫరెన్స్ ప్లేట్ చెక్ చేసి శుభ్రం చేయాలి. మురికిని తొలగించడానికి మృదువైన కుచ్చుతో కూడిన బ్రష్ ఉపయోగించి ఆపై రెఫరెన్స్ ప్లేట్ మరియు వర్క్ పీస్ రెండింటిని గుడ్డతో తుడవాలి. చిన్న మొత్తంలో స్పాటింగ్ ఇంక్ ఉంచి చిన్న రోలర్తో రెఫరెన్స్ ప్లేట్పై పూర్తిగా పరచాలి. వర్క్ పీస్ను రెఫరెన్స్ ప్లేట్ యొక్క ఇంక్ చేసిన ప్రదేశంలో ఉంచండి. రబ్బింగ్ తర్వాత వర్క్ పీస్ను సిరా వేసిన ప్రాంతం చుట్టూ తిప్పండి. ప్రక్రియ యొక్క చివరి దశ ఇంక్ చేయబడిన ప్రాంతం నుండి వర్క్ పీస్ను తీసివేయడం. ఫాల్స్ రబ్ అనేది వర్క్ పీస్పై ఎత్తైన స్పాట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ సరికాని ముద్ర వేస్తుంది. వర్క్ పీస్ను రెఫరెన్స్ ప్లేట్ వైపు నుండి లాగడం వలన స్పాటింగ్ ఇంక్ కొన్ని ప్రాంతాలలో రుద్దబడి మరికొన్నింటిపైకి నెట్టబడుతుంది. ఇది ఎత్తైన స్పాట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఫాల్స్ రీడింగ్ ఇస్తుంది. ఇప్పుడు వక్ర సర్ఫేస్లపై బ్లూ మ్యాథ్ని ఎలా చెక్ చేయాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి స్టెప్ వర్క్ పీస్ మరియు మాస్టర్ షాఫ్ట్ను శుభ్రపరచడం. బ్రష్తో మురికిని శుభ్రం చేసి గుడ్డతో తుడవాలి. మాస్టర్ షాఫ్ట్కు స్పాటింగ్ ఇంకును అప్లై చేసి రోలర్ను ఉపయోగించి సర్ఫేస్పై పరచాలి. సిరా వేసిన మాస్టర్ షాఫ్ట్ను బేరింగ్లో జాగ్రత్తగా ఉంచాలి. బేరింగ్లో షాఫ్ట్ను తిప్పాలి మరియు బేరింగ్ నుంచి షాఫ్ట్ను తీసివేయాలి. మొత్తం వక్ర సర్ఫేస్పై బ్లూ మ్యాథ్ విస్తరించడాన్ని గమనించవచ్చు. గుర్తు చేసుకుందాం మనం నేర్చుకున్నవి: ఫ్లాట్ సర్ఫేస్లపై బ్లూ మ్యాథ్ని చెక్ చేయడం, వక్ర సర్ఫేస్లపై బ్లూ మ్యాథ్ను చెక్ చేయడం, దీని అప్లికేషన్లు, ఏ రకమైన స్క్రాపింగ్ ఆపరేషన్ నిర్వహించే ముందైనా అనుసరించాల్సిన ప్రక్రియ. కాబట్టి ఈ సెషన్లో ఫ్లాట్ మరియు కర్వ్డ్ సర్ఫేసెస్ యొక్క బ్లూ మ్యాథ్ని చెక్ చేయడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.